నా ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్ మన గుర్తించాలి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. నాగవాళ్ళు గుర్తిస్తారు కదా ఓకే అంటే ఎట్లా వాళ్ళకి నేర్పిస్తే మనం కొలాప్స్ అయిపోతే లైఫ్ అనేది గ్యారెంటీ లేదు. మాది ఎస్కేఆర్ఎస్ అండ్ డీలన్నర్ 1987 బ్యాచ్. ఈ బ్యాచ్ 2015లో మొదలుపెట్టాం. దీనికోసంగా 2018లో డీలన్నర్ హై స్కూల్లో దాదాపు 100 మంది సభ్యులతో కూర్చొని కమిటీ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. ఆ రోజు నుంచి మేము గ్రూప్ స్టార్ట్ చేసి మా 10th క్లాస్ బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరం కూడా విద్య పట్ల వైద్య పట్ల, విద్య అంటే పిల్లలకు కావాల్సినటువంటి విద్యా సదుపాయాలు మా అందరికీ దాదాపు 50 years దాటున్నాయి. అందరం కూడా ఏజ్ పరంగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వైద్యపరమైనటువంటి విషయాలకి సంబంధించి ఈ గ్రూపు తరఫున సహాయం చేయాలనే ఒక నిర్ణయంతో గ్రూపుని ఫామ్ చేశాము. ఈ గ్రూపు ప్రతి సంవత్సరం జనవరి భోగి పండుగ రోజు గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తుంది. దాదాపు ఇప్పుడు 2018 నుంచి ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఈ కమిటీ జరుగుతూ ఉంది. ఈ గ్రూప్ ఇలాగే జరుగుతుంది. దాదాపు అనేక మంది మా సభ్యులకి వాళ్ళ పిల్లలకి విద్యపరంగా కానీ వారి వైద్యపరంగా కానీ మేము చాలా డబ్బులు కూడా సహాయ సహకారాలు మా గ్రూప్ సభ్యుల తరఫున అందజేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో మా గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల విద్యకు కానీ లేదా వారి వైద్య ఖర్చులకు కానీ ఖర్చు పెట్టడానికి సహాయ సహకారాలు అందించడానికి మా గ్రూప్ సభ్యులందరూ చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ గ్రూప్ ఇలాగే ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటికైనా కానీ మా సభ్యులను మేము కాపాడుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ జనవరి భోగి పండుగ రోజు ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రోజు కూడా దాదాపు ఒక 50 మంది సభ్యులు ఇక్కడ అటెండ్ అయినారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ గ్రూప్ సభ్యులందరూ ఆ భోగి రోజు ఇక్కడ కలుసుకొని తమాషగా మాట్లాడుకొని వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకొని అందరూ మాట్లాడుకొని ఈ వయసులో మేము దాదాపు 2 గంటలు 3 గంటలు గడిపి వెళుతూ ఉన్నాం. ఇది ఇలాగే కొనసాగాలని ఉంటుందని కూడా కోరుకుంటున్నాను.